ఆలకించావు నాయన. విని విడిచిపెట్టేవాడివి కాదు, విని వదిలేసేవాడివి కాదు. మా ప్రార్థనలు విని నాయన మేము ఆశించిన దానికంటే శ్రేష్టమైన జవాబులు ఇచ్చుటకు నీవు చాలిన దేవుడవు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో మేము ఏ మనవులు చేశామో ఆ మనవులు మీరు ఆలకించటమే కాకుండా నాయన మేము అడిగిన వాటికంటే శ్రేష్టమైన జవాబులు గతంలో మీరు మాకు దయచేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలు ప్రభువా ఏ భారాన్ని అయితే తీసుకొచ్చారో, ఏ కష్టాన్ని అయితే మోయలేక నీ సహాయం కోరడానికి వచ్చారో, కన్నీటితో తమ సమస్యలు చెప్పుకున్నారో నువ్వు విన్నావు కదా నాయన. కన్నీరు కార్చిన మరియా కన్నీరు తుడిచావు కదా, కన్నీరు కార్చిన హన్న కన్నీరు తుడిచావు కదా. నీ సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో ఎవరెవరైతే నాయన వారికి ఉన్నటువంటి బాధలను, వారికి ఉన్నటువంటి భారాలను, వారు కలిగి ఉన్న భయములను నీతో పంచుకున్నారో వాటన్నిటి నుండి విడిపించండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలు చదువుతున్నారు అయ్యా, వారు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నారు, కొంతమంది రాస్తున్నారు నాయన. నీవు జ్ఞానం ఇస్తేనే కదా వాళ్ళు రాయగలిగింది, విజయం సాధించగలిగింది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా ఇల్లు కాపాడని ఎడల కావలివాడు మెలకువగా ఉండుట వ్యర్థమే అని నీ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. మా బిడ్డలు ఎంత చదివినా సరే నీ సహాయం లేకుండా వాళ్ళు విజయం సాధించటం సాధ్యం కాదు. యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడు ఎవడు నాయన? అనగా మేము వంట వండొచ్చు, రుచికరమైనటువంటి ఆహారాన్ని మేము వండుకోవచ్చు, కానీ తినుట అనేది కేవలం నీ కృప నాయన. అది తినలేక ఎంతోమంది ఈరోజు హాస్పిటల్లో బలహీనమైన స్థితిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. వారిని కనికరించండి, వారి వారి శరీర బలహీనతల నుంచి విడిపించండి. మా కల్వరి టెంపుల్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కూడా కనికరించి స్వస్థతను దయచేయండి. అలాగే మా బిడ్డలు ప్రభువా ఎంత చదివినా సరే నీ కృప లేకపోతే విజయం సాధించలేరు, కాబట్టి నీ కృపను సమృద్ధిగా దయచేయండి. మా కల్వరి టెంపుల్ స్కూల్లో, కాలేజీలో చదువుతున్న బిడ్డలను ప్రత్యేకంగా నీ కృపతో నింపి, నీ జ్ఞానంతో నింపి, నీ ఆత్మశక్తితో నింపి బిడ్డలకు గొప్ప విజయాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాను. మా మందిరంలో నుండి ప్రభువా ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క బిడ్డను ప్రభువా నిన్ను సేవించుటకు అప్పగించే మనస్సును దయచేయండి. నీకు ఒకే ఒక్క కుమారుడు, ఆ ఒక్క కుమారుడిని సేవకు నాయన అర్పించావు. అలాగే మాకున్న బిడ్డలలో కనీసం ఒక్కరినైనా నిన్ను సేవించటానికి నాయన, సమాజానికి సేవ అందించటానికి మీరు వారికి అట్టి మనస్సును అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో ఆర్థికంగా చితికిపోయిన వారిని కనికరించి అప్పుల్లో నుండి వారిని విడిపించండి. మా మందిరంలో ప్రాముఖ్యంగా వేల సంఖ్యలో నాయన ఉద్యోగం లేక బాధపడుతున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా తమ్ముళ్ళు ప్రార్థన చేశారు, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా నాయన. ఉద్యోగం లేని తమ్ముళ్లకు చెల్లెళ్లకు చక్కని ఉద్యోగాన్ని ఇవ్వండి నాయన. ప్రమోషన్ కావాలి, గుర్తింపు కావాలి, జీతం పెరగాలి, ట్రాన్స్ఫర్ కావాలి, ఏదైతే వారికి అవసరమో అవసరాన్ని తీర్చండి అయ్యా. వ్యాపారం చేసుకుంటున్నారు నాయన, చేవృత్తి కలిగి ఉంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. వివాహ వయసు వచ్చిన బిడ్డలు మా మందిరంలో ఉన్నారు, నీ చిత్త ప్రకారము వారికి చక్కని జీవిత భాగస్వామిని దయచేయండి అయ్యా. గర్భఫలము లేని దంపతులు ఉన్నారు, శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి. మరొక బిడ్డ కావాలి ఆశిస్తున్నారు, వారి యొక్క మరొక బిడ్డను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన, వారికి బిడ్డకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారిని ప్రభువా స్వస్థపరచయ్యా. మారికాలు మొదలుకొని నడినెత్తి వరకు పూర్ణ ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించయ్యా. నాయన, మేము పై ఆకారం మాత్రమే చూడగలము, కానీ నువ్వు సమస్తము చూడగలిగిన దేవుడు అయ్యా. మా శరీరంలో ఎక్కడెక్కడ లోపల నాయన లోపం ఉందో
మాకు తెలియకుండా మా శరీరంలో ఎక్కడ ఏ భాగము బలహీనం అవుతుందో నీకు తెలుసు గనుక మా శరీరాల్లో బలహీనంగా ఉన్న ప్రతి నాయన భాగాన్ని మీరు బలపరిచి ఆరోగ్యంతో నింపాల్సిందిగా కోరుతున్నానయ్యా. 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మా శరీరంలో ఎటువంటి బలహీనత వస్తుందో మాకు తెలియదు కదా, నీకు తెలుసు కాబట్టి నాయన ఆ విషయంలో మాకు ఇప్పుడే బలాన్ని ఇవ్వండి నాయన. ప్రతి శరీర భాగాన్ని ప్రభువా మీరు స్వస్థపరచాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రక్షక, ప్రతి కుటుంబంలో క్షేమము సమాధానము అనుగ్రహించండి. ఆత్మల సంపాదన నెలలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించుకోగలిగినటువంటి ధన్యతని ఇవ్వండి అయ్యా. మా మందిరంలో ప్రతి ఒక్కరూ మరొకరు బాగుపడడానికి దోహదపడులాగున వారికి మంచి మనస్సుని ఇవ్వండి నాయన. రక్షక, కల్వరి టెంపుల్ ఇది నీ ఇల్లు, నువ్వు నివసించటానికి నిర్మించిన ఇల్లు. ఇలాంటి 26 సంఘాలు మీరు మాకు ఇచ్చారు. ప్రతి సంఘమునకు నాయన గొప్ప ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. స్థలము లేనటువంటి సంఘాలకు స్థలము ఇవ్వండి. స్థలం ఉన్నప్పటికీ మందిరం నిర్మించుకోకుండా ఉన్న స్థలాల్లో మందిరము నిర్మించబడులాగున సహాయం చేయండి నాయన. నిర్మించబడుతున్న మందిరాన్ని బట్టి మీకు వందనాలు. గుడివాడలో వచ్చేవారు నాయన మందిర ప్రతిష్ట ఉంది, ఘనంగా జరిగించండి. ఆ ప్రాంతంలో అనేక నశించిపోతున్న వారికి నాయన మందిరము దీపస్తంభంగా ఉండాలి, మార్గం చూపేదిగా ఉండాలి, నీ సన్నిధికి నడిపించేదిగా ఉండాలి. అటు కృపనివ్వండి. 26 సంఘాల్లో నాయన నమ్మకంగా సేవ చేస్తున్న మా సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను నాయన దర్శించి దీవించి మరింత కష్టపడి సేవ చేయడానికి శక్తినివ్వండి అయ్యా. ఇంకా 14 సంఘాలు నాయన మేము స్థాపించవలసి ఉంది. ఏ ప్రాంతంలో మందిరములు స్థాపించాలి అని నువ్వు నిర్ణయించావో ఆ ప్రాంతంలో మందిరాలు స్థాపించడానికి శక్తినివ్వండి. మీ ఉద్దేశ ప్రకారమే, మీ చిత్త ప్రకారమే నాయన స్థలాలు మాకు చూపించండి. మందిరాలు మేము ప్రారంభించే కృపనివ్వండి నాయన. అలాగే నమ్మకమైన సేవకులు మాకు కావాలి అయ్యా. యథార్థంగా జీవించే సేవకులు కావాలి. మా సంఘంలో నుండి కొన్ని వేల మంది నిన్ను సేవించడానికి ముందుకు రావాలి నాయన. ఒకవైపు కుటుంబ పోషణకు కష్టపడుతూనే మరోవైపు ఆదివారం నాయన నీ సన్నిధిలో సేవ చేసే మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా, సంపూర్ణ సేవ చేయడానికి బిడ్డలు ముందుకొచ్చులాగున సహాయం చేయండి అయ్యా. ఈ దిన సేవకుణ్ణి కుటుంబాన్ని కనికరించి తుది శ్వాస వరకు బహు నమ్మకంగా, యథార్థంగా, నీకు అంగీకారంగా, నీకు మహిమకరంగా నాయన మేము సేవ చేయులాగున కృప చూపించి నాయన. 2 బిడ్డలు కూడా యవ్వన ప్రాయంలో నాయన నీ కాడి మోస్తూ, నీ సేవ చేస్తూ, నిన్ను ఘనపరుస్తూ యవ్వనస్తులకు నాయన మాదిరికరంగా వారు జీవించు కృప దయచేయమని, వారి చుట్టూ మా సేవలో పాల్పంచుకుంటున్న వారందరి బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను అనుగ్రహించమని ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్, మీ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా కూర్చోండి. రైట్, కొంతమందికి నిలబడితేనే బాగుందేమో. రైట్, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము 6వ వచనము చదువుదాం రండి. నెహెమ్యా 402వ పేజీ నంబర్ 3వ అధ్యాయం 5వ వచనము. వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసాయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. నెహెమ్యా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా తాను చేస్తున్న ఉద్యోగం కంటే
దేవుడు చెప్పిన పని చేయటం గొప్ప భాగ్యంగా ఎంచాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కంటే శ్రేష్టమైన పని చెప్పండి ఏమిటో? దేవుడు చెప్పిన పని చేయటం. దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించటం. నెహెమ్యా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజు దగ్గర ప్రక్కనే ఉండేటటువంటి గొప్ప ధన్యకరమైన జాబ్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకొక బాధ్యతను అప్పగించాడు. నువ్వు యెరూషలేము వెళ్ళు, పాడైపోయిన కూలిపోయిన గోడలు తిరిగి నిర్మించాలి, కాలిపోయినటువంటి గుమ్మాలు మళ్ళా నువ్వు నిలబెట్టాలి, వెళ్ళు అని చెప్పినప్పుడు తాను దేవుని చిత్తానికి లోబడ్డాడు. అయ్యా, నేను విలువైన ఉద్యోగం చేస్తున్నాను, బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు ఈ ఉద్యోగం మానేసి వెళ్ళడం అంటే అంత సులభం కాదు, మా బాస్ అస్సలు ఒప్పుకోడు, తెలిస్తే చంపేస్తాడు, అడిగితే చంపేస్తాడు, సాకులు చెప్పలా. దేవుని యొక్క చిత్తము చెయ్యాలి అని అంటే సాకులు చెప్పేవాళ్ళు ఎప్పటికీ దేవుని చిత్తాన్ని చేయలేరు. వింటున్నారా? దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చినా, లేక సేవను చేయమని చెప్పినా, లేక ప్రభు నిన్ను ఫలానా వారికి నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు అని చెప్పి నిన్ను ప్రేరేపించినా, దేవునికి కావాల్సింది సాకులు చెప్పేవాళ్ళు కాదు. ప్రభు ఇప్పుడు నాకు వీలు పడదు, ఇప్పుడు నా వల్ల కాదు, నేను తర్వాత ప్రయత్నం చేస్తాను, ఇలాంటి సాకులు చెప్పేవాళ్ళు దేవునికి పాత్రులు కానే కాదు. బైబిల్ అలాంటి సాకులు చెప్పేవాళ్ళని మనం చూస్తాం. రమ్మని ఆహ్వానిస్తే నేను వెళ్ళి మా నాన్నను పాతిపెట్టి వస్తాను అన్నాడు. ఇంకొకటేమో ఇప్పుడే బర్రెలు కొన్నాను, ఆ బర్రెలను చూసుకోవాలి అన్నాడు. ఇంకొకటేమో పెళ్ళయింది కాబట్టి నా భార్యతో కాపురం చేయాలి అని చెప్పి అన్నాడు. కాబట్టి దేవుడు చెప్పింది ఏమిటో తెలుసా? వీళ్ళెవ్వరూ కూడా నా విందులో పాలు పంచుకోవడానికి వీల్లేదు. వెళ్ళండి, పిలిస్తే పలికే వాళ్ళు ఎవరో, పిలిస్తే వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళందరినీ తీసుకురండి. ఈ సాకులు చెప్పేవాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేయండి. ఈ సహోదరి సహోదరులు, దేవునికి కావాల్సింది సాకులు చెప్పేవాళ్ళు కాదు, కానీ సాధ్యపరిచేవాళ్ళు కావాలి. నెహెమ్యాకున్న గొప్పతనం, గొప్ప వ్యక్తిత్వం ఏమిటో తెలుసా? చెబితే చేసేటటువంటి తత్వం. అది ఎంత నష్టాన్ని తనకు వాటిల్లిన నష్టాన్ని తెచ్చినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే అనే తత్వం నెహెమ్యాది. ఆఖరికి నెహెమ్యా వచ్చేశాడు, యెరూషలేములో ఉన్న ప్రజలను ఉత్తేజింపచేశాడు, వారిని ఉజ్జీవింపచేశాడు. వాళ్ళు చెయ్యి కలిపారు, అందరూ కలిసి పనిని చేయడానికి పూనుకున్నారు. మొదటిగా వారు ఏం చేశారట? ఏ గుమ్మాన్ని వారు నిలబెట్టారో ఒక్కసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. గొర్రెల ద్వారము. గొర్రెల ద్వారము దేనికి సాదృశ్యం? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎందుకని? ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎందుకు అది గొర్రెల ద్వారం పిలిచారు? ఆ ద్వారం గుండానే మనుషులు చేసిన పాపముల నిమిత్తము వధించబడ్డానికి గొర్రెలను తీసుకెళ్ళేవారు. కాబట్టి దానికి గొర్రెల ద్వారము అని పేరు పెట్టారు. ఆ గొర్రె యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఎందుకు యేసుక్రీస్తు సిలువలో మన కోసం పాప పరిహారార్థంగా మరణించాడు? మనలను రక్షించటానికి. పాతాళము నుండి, ఆ భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలలో కాలిపోయేటటువంటి దుస్థితి నుండి మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి గొర్రెల ద్వారము దేనికి సూచన? రక్షకునికి సూచన, రక్షకుడు ప్రసాదించే రక్షణకు సూచన. రైట్. ఆ గొర్రెల ద్వారమును ఆనుకొని మరొక ద్వారం ఉందట. అంటే దాని తర్వాత ద్వారం ఏమిటట? ద్వారము. చూడండి, చదువుతున్నాను, 3వ వచనము. మత్స్యపు గుమ్మము అనగా, మత్స్యము అనగా చేప, దానికి ఏమిటి పేరు? చేపల గుమ్మము. మొదటి గుమ్మం ఏమిటట? గొర్రెల ద్వారము. రెండవది ఏమిటి? చేపల ద్వారము. ఎందుకంటే ఆ ద్వారం దగ్గర చేపలను తీసుకొచ్చి చేపలు అమ్మేవారు కాబట్టి
దానికి చేపల ద్వారము అని చెప్పి పేరు పెట్టారు. దయచేసి గమనించండి, నువ్వు రక్షింపబడిన తరువాత నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే, రక్షింపబడిన నువ్వు వెళ్ళి అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి. అనగా రక్షింపబడిన నువ్వు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి. దానిని ఏమంటాం మనం? ఆత్మలను సంపాదించటం. అనగా యేసుక్రీస్తు చేపలు పట్టేటటువంటి పేతురుని, యోహాన్ని, యాకోబును, అంద్రయను వీళ్ళందరినీ కూడా యేసు ఏమని చెప్పి వారిని పిలిచాడు? రండి, నేను మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, కానీ ఏమన్నాడు ప్రభు? మీరు చేపలు పట్టేవాళ్ళుగా కాదు, మనుషులను పట్టేటటువంటి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను. ఈ చేపల ద్వారము దేనికి సాదృశ్యమో తెలుసా? ఆత్మల రక్షణకు, ఆత్మల సంపాదనకు సాదృశ్యంగా ఉంది. సంగమా, నువ్వు రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నీ జీవితంలో కనిపించాల్సినటువంటి విలువైన ఆత్మీయ లక్షణము ఏమిటో తెలుసా? మరొకరిని నువ్వు రక్షించాలి. అనగా పాడైపోతున్న పాపిష్టి అలవాట్ల చేత జీవితాన్ని నాశనం చేసుకుంటూ నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న నీ కుటుంబ సభ్యుడే కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువు కావచ్చు, లేక నీ తోటి స్నేహితుడు కావచ్చు, ఎవరైతే పాప బంధకాల చేత బంధించబడి శాంతి సమాధానాలు లేక ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటి? బాగుపడాలి. బాగుపడాలి అని ఆశ ఉంది, కానీ ఎలా బాగుపడాలో, ఎవరు బాగు చేస్తారో, ఎక్కడ బాగుపడే అవకాశం ఉందో వాళ్ళకు తెలియదు. నువ్వు బాగుపడ్డావు కదా, నిన్నెవరు బాగు చేశారు? ప్రభువు బాగు చేశాడు. ఎక్కడ బాగు చేశాడు? నువ్వు ఎక్కడైతే వాక్యం విన్నావో ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో ప్రభువు మార్పును తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు చేయాల్సిందేమిటి? బాగుపడిన నువ్వు 10 మంది బాగును కోరుకోవాలి, 10 మందిని రక్షించేవాడిగా ఉండాలి. ప్రపంచ చిత్రకారులు ఎగ్జిబిషన్లో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళకున్నటువంటి గొప్ప నైపుణ్యతను ఉపయోగించి వాళ్ళు చిత్రాలు గీశారు. అలా చిత్రాలు గీస్తున్నప్పుడు బెస్ట్ ప్లేస్, సెకండ్ బెస్ట్ ప్లేస్, థర్డ్ బెస్ట్ ప్లేస్, అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, వాటిని ఫైనలైజ్ చేశారు. ఒక చిత్రం ఏమిటంటే, ఎత్తైనటువంటి కొండపై నుంచి లోయలోకి అమాంతంగా నీళ్లు పడుతున్నాయి. వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఎత్తైనటువంటి కొండల్లో నుంచి, కొండలపై నుంచి నీళ్లు మాంతంగా కింద పడుతున్నాయి. ఆ శబ్దం చాలా భీకరంగా ఉంది. ఆ పడేటటువంటి స్పీడ్ కూడా చాలా ఒత్తిడితో కూడినటువంటి స్పీడ్ అది. అలా చక్కని వాటర్ ఫాల్స్ వేశాడు. వేసి ఆ వాటర్ ఫాల్స్ పక్కన ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు కొమ్మన ఒక గూడు ఉంటే, ఆ గూటి బయట ఒక పక్షి ప్రశాంతంగా ఆ కొమ్మ మీద కూర్చొని ఉంది. అది ఒక చిత్రకారుడు వేశాడు. ఏమిటయ్యా అంటే, ఎదురుగుండా ఎంత ప్రమాదకరమైన వాటర్ ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పిట్ట, ఆ పక్షి ఎంత ప్రశాంతంగా ఉందో అనేది తెలియచేయాలని చెప్పి ఒక చక్కని చిత్రాన్ని వేశాడు. మరొకడు మరొక చిత్రం వేశాడు. కానీ ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చిందో తెలుసా మీకు? చెప్తా వినండి. ఒక పడవ ప్రమాదంలో పడింది. ప్రమాదంలో పడినటువంటి ఆ పడవలో ఉన్నవాళ్ళు మునిగిపోతున్నారు. అలా మునిగిపోతున్నప్పుడు ఒకడు ఆ పడవను చేరుకొని, ఆ పడవను తలక్రిందులుగా ఉన్న పడవను సరిచేసి ఆ పడవలోకి ఎక్కాడు. మునిగిపోతున్న మరొకడిని చేత్తో పట్టుకుని పైకి లాగుతున్నాడు. ఆ పైకి లాగుతున్నటువంటి దృశ్యం ఆ చిత్రంలో ఒక చిత్రకారుడు వేశాడు. అక్కడికి వచ్చే చాలామంది, దీంట్లో పెద్ద విచిత్రమైంది ఏముంది, వింతైంది ఏముంది, పడవలో ఉన్నవాడు మునిగిపోతున్న వాడిని పైకి లాగుతున్నాడు, ఎవరైనా చేసే పని అదే కదా, దీంట్లో ఎందుకని ఈ చిత్రానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అని చెప్పి చాలామంది అనుకుని వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం అలా కాదు, దీంట్లో ఏదో దాగుంది, ఏం దాగుందో చూద్దాం, ఎందుకని ఫస్ట్ ప్లేస్ వచ్చిందో చూద్దాం అని చెప్పి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే
ఒకడేమో పడవలో ఉండి పైకి లాగుతున్నాడు ఒక చేయి పట్టుకొని. పైకి వచ్చేవాడు పైకి వస్తున్నాడు, కానీ తన మరొక చేత్తో లోపల నీళ్ళలో ఉన్నవాడిని పైకి తీసుకొస్తున్నాడు. అర్థమైందా? అంటే అర్థం ఏమిటి? నేను రక్షింపబడుతుంది మరొకరిని రక్షించటానికి. ఆ చెయ్యి ఆ నీళ్ళల్లో కనిపించినట్టుగా ఉంది, కానీ అతను పట్టుకొని పైకి లాగుతున్న చేతిని జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే కనిపిస్తుంది. మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను రక్షించబడింది ఇతరులను రక్షించటానికి. ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరు, నేను రక్షించబడిన తర్వాత నేను మౌనంగా లేను, మరొకరి రక్షణ కోసం ప్రాకులాడాను, మరొక రక్షణ కోసం ప్రయాసపడ్డాను? ప్రియ సహోదరి సహోదరులు అడుగుతున్నా, ఎంతమందికి అనుభవం ఉంది? ఒకసారి మేము సేవకి వెళ్ళాం. సేవ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మధ్యలో చలిమంట వేసుకొని మీ సాక్ష్యాలు చెప్పండి అని అంటే, ఒక అతను లేచి నేను సంగారెడ్డి అవతల ఉండేవాడినండి, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తూ పాడైపోయిన వాడిని, పతనమైపోయిన వాడిని, కానీ కల్వరి టెంపుల్కి వచ్చి ఆ వాక్యం విని నేను రక్షించబడ్డాను అని చెప్తున్నాడు. ఓకే, నువ్వు సంగారెడ్డి అటువైపు ఉన్నావు, కల్వరి టెంపుల్కి వచ్చావు, వాక్యం విని రక్షించబడ్డావు, దీంట్లో పెద్ద వింత ఏముందండి? అప్పుడు అంటున్నాడు, అలా రాగలిగానంటే ఇక్కడ కూర్చున్నాడు చూసారా, ఇతనే నేను రాను 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 అంటే రారా 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 అని చెప్పి కూడా పడేవాడు. నేను ఒకవేళ రావాలి అని అంటే దారి ఖర్చులు ఆడబెట్టుకుంటాడురా. ఇక్కడ నుంచి నైనా గార్డెన్స్, అప్పుడు నైనా గార్డెన్స్ రావాలంటే దారి ఖర్చులు ఆడబెట్టుకుంటారురా అంటే వాడే పెట్టుకుని దారి ఖర్చులు. ఆ దారి ఖర్చులు నాకు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా పని చేసేవాడు. ఎక్స్ట్రా పనిచేసి దారి ఖర్చులు పెట్టుకొని నేను బాగుపడాలని చెప్పి ఎంతో కాలం నన్ను దగ్గరుండి మందిరానికి తీసుకొస్తే రక్షించబడటమే కాకుండా ఈరోజు నేను సేవకునిగా దేవుని సేవ చేయగలుగుతున్నా. చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరో సాక్ష్యం విని మనం చప్పట్లు కొడుతున్నాం కదా, మరి మన సాక్ష్యం విని ఇతరులు చప్పట్లు కొట్టే సమయం ఎప్పుడు వస్తుంది? రక్షించబడ్డావా? అయితే ఆ రక్షకుని యొక్క ప్రేమ, క్షమ, రక్షణ ఆనందం, బాగుపడినప్పుడు నువ్వు పొందుకునేటటువంటి సంతోషం నువ్వు ఒక్కడవే అనుభవిస్తే ఎలా? మొదటిగా గొర్రెల ద్వారం, రెండోదిగా చేపల ద్వారం, మూడోదిగా పాత ద్వారం, లేదా ఏముంది అక్కడ? పాత గుమ్మం. మొదటిగా గొర్రెల గుమ్మం, రెండోదిగా చేపల గుమ్మం, మూడోదిగా పాత గుమ్మం. ఈ సహోదరి సహోదరులు, రక్షించబడ్డాం, రెండో గుమ్మం దగ్గరికి వెళ్ళాలి. ఏమిటి? రక్షకుణ్ణి ఇతరులకు పరిచయం చేయాలి. ఈరోజు మీరు ఓ తీర్మానం తీసుకుంటారా? ఉపవాస ప్రార్థనకు మీరు ఉపవాసం ఉండి వచ్చారు అని అంటే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి బహుగా ప్రేమించేవాళ్ళు అని నేను నమ్ముతున్నాను. ఆదివారం వచ్చే క్రైస్తవులు ఉన్నారు, కానీ శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు అంటే క్రైస్తవ విలువలలో ఒక అడుగు ముందుకేస్తున్నావు, లేక లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్తున్నావు అనేది స్పష్టం. కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఈరోజు దీన్ని సవాలుగా తీసుకుంటారా? ఏ చిత్రము బెస్ట్ ప్లేస్కి వచ్చింది చెప్పండి. ఏ చిత్రాన్ని బెస్ట్ ప్లేస్ ఇచ్చారు? ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఒకడు మరొకడిని రక్షిస్తున్నప్పుడే ఆ చిత్రానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. సహోదరి, పరలోకంలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారో తెలుసా? చెప్పండి, ఎవరుంటారో ఫస్ట్ ప్లేస్లో? నువ్వేమైనా బంగారం పట్టుకెళ్ళగలవా? బిర్యానీ పట్టుకెళ్ళగలవా? లేదా కంచి జర్రీ చేరేమైనా పట్టుకెళ్ళగలవా? సహోదరి, ఏం పట్టుకెళ్ళవు? నువ్వు ఏం పట్టుకెళ్ళగలవు? కేవలము నువ్వు క్రీస్తు ప్రేమను చూపించటం ద్వారా, క్రీస్తు క్షమను కనపరచటం ద్వారా, సువార్తను అందించటం ద్వారా ఎవరెవరైతే జీవితాలు బాగుపడినాయో వాళ్ళనే కదా నువ్వు పరలోకానికి తీసుకెళ్ళగలిగింది. ఆ పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి వారు వెళుతూ ఎందరినైతే తీసుకెళ్తారో వారు కదండి దేవుని దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడా. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఈరోజు దీన్ని
సవాలుగా తీసుకోండి. వచ్చిన మీరు కాస్త మరొకరు ఎవరైతే పాడైపోతున్నారో, రక్షణ లేకుండా ఉన్నారో వారిని ప్రభు సన్నిధికి నడిపించి వారు బాగుపడులాగున మీరు దోహదపడితే, తాగుబోతుగా, తిరుగుబోతుగా, అమ్మ నాన్న మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ చదువు సంధ్యం లేకుండా పాడైపోతున్న ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ మీ యొక్క పరిచర్య ద్వారా వాళ్ళు బాగుపడ్డారనుకోండి, అమ్మకు నాన్నకు సంతోషాన్ని పంచిపెడుతున్నారు. ఆ గయ్యాలి భార్య వల్ల కుటుంబంలో నరకం, ఆ తాగుబోతు భర్త వల్ల కుటుంబంలో నరకం, బిడ్డలకు భవిష్యత్తు లేకపోవడం. అలాంటి వారు ఒకవేళ బాగుపడ్డారనుకోండి, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ బిడ్డలకు చదువు అందుతుంది, వాళ్ళు రేపటి దినాన బాగుపడగలుగుతారు. దానికి ఆధారం నువ్వు చేసిన సహాయం. కాబట్టి దేవుడు ఆశిస్తుంది ఏమిటయ్యా అంటే, నువ్వు అనేకులను బాగు చేయాలని, అనేక మంది బాగుపడులాగున నీ వంతుగా నువ్వు చేయగలిగింది చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? ఆ చిత్రంలో బాగుపడుతున్న ఒకడు ఏం చేశాడు? మునిగిపోతున్న మరొకడిని చేత్తో పైకి తీసుకొస్తున్నాడు. ఆ విధంగా నువ్వు మరొకడిని చేత్తో నువ్వు బాగు చేయగలిగినటువంటి దేవుని సన్నిధికి నడిపించగలిగితే, దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వాడివి అనే వాస్తవము మర్చిపోవద్దు. మీలో ఎవరైనా ఈ సవాలును స్వీకరిస్తారా? బాగుపడిన నేను 10 మంది బాగుపడే విధంగా నా వంతుగా నేను చేయగలిగిందంతా చేస్తాను అన్న వాళ్ళు చూపిస్తారా? చెయ్యి అయితే చూపించాను, కానీ వచ్చేవారు ఏం చేస్తారు? మళ్ళీ హ్యాండ్ ఇచ్చేస్తారా? ప్రయత్నం చేయండి. లోతైనటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం కదా, లోబడ్డం కూడా మనం నేర్చుకుందాం, లోపాలను సరిచేసుకుందాం, లోకాన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం. 3వ గుమ్మం పేరు ఏమిటో తెలుసా? పాత గుమ్మం. ఏమిటట? పాత గుమ్మం. దీనికి మరొక పేరుంది. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో, పద్నాలుగు 13 13వ వచనం. మధ్యలో నుంచి చదువుతున్నాను. ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. అక్కడ పడగొట్టబడిన గోడల గురించి రాయబడింది కదా. ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని ఏముంది ఇక్కడ? మూల గుమ్మము. ఈ మూల గుమ్మాన్ని ఏమన్నారో తెలుసా? పాత గుమ్మము అన్నారు. మూల గుమ్మము అని అంటే, మూల స్తంభము అని అంటే చెప్పండి. మూల స్తంభము అని అంటే ముఖ్యమైన స్తంభము. దాని అంతటికి మూల కారకుడు అని అంటే అర్థం ఏమిటి? కారకుడు వేరు, మూల కారకుడు అంటే అసలైన కారకుడు. మూల గుమ్మము అనేది అక్కడున్న గుమ్మములలో అసలైనటువంటి గుమ్మముగా భావించవచ్చు. మూల గుమ్మము లేదా పాత గుమ్మము, ప్రాచీనమైన గుమ్మము. ప్రాచీనమైనది ఏమిటి? ప్రాచీనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఏంటో చెప్పండి. ఆది నుండి ఉన్నది ఏంటో చెప్పండి. చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందా? ఈ గుమ్మము వాక్యమునకు సాదృశ్యం, విలువలకు సాదృశ్యం. అనగా నువ్వు రక్షించబడిన నువ్వు ఇతరుల రక్షణ కోసం ప్రాకులాడాలి. అదే సమయంలో నీకు ఖచ్చితంగా కావలసింది ఏమిటంటే మూల గుమ్మము, మూలాలు ఉండాలి. ఆ మూలాలకు ఆధారం దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు చదవాలి. వాక్యాన్ని చదవకుండా, వాక్యం ధ్యానించకుండా నీ జీవితంలో సత్యం ఏమిటో తెలుసుకోవడం కష్టం. మీరు సాధారణంగా
భోజనం చేస్తారు కదా, ప్రతిరోజు ఏం తింటారు చెప్పాలి? అన్నం తింటారు. అదే అన్నాడు ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి, పాస్టర్ గారు ఎప్పుడు మందిరానికి వచ్చినా వాక్యమే చెప్తున్నారు, ఎప్పుడు వచ్చినా వాక్యమే చెప్తున్నారు, ఎప్పుడు వచ్చినా వాక్యమే చెప్తున్నారు, అస్తమాను వాక్యం 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 వాక్యం, దానివల్ల ఏమిటి మాకు లాభం అని ప్రశ్నించాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, బాబు ప్రతిరోజు నువ్వేం తింటావు? అన్నం తింటా. నిన్నేం తిన్నావు? అన్నం తిన్నా. మొన్నేం తిన్నావు? అన్నం తిన్నా. పోయిన వారం ఏం తిన్నావు? అన్నం తిన్నా. పోయిన నెల ఏం తిన్నావు? అన్నం తిన్నావు. అన్నం తిన్న వెంటనే ఇంత లావైపోయావు నువ్వు? అన్నం తిన్న వెంటనే కండలు వచ్చేసినాయా? రాలా. కానీ అన్నం ఏం చేస్తుంది? నిన్ను ఆరోగ్యంగా జీవింపచేస్తుంది. అలాగే ఈ వాక్యం కూడా నిన్ను ఆరోగ్యంగా జీవింపచేస్తుంది. కాబట్టి సంగమా, వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి రోజు భోజనం ఎలా చేస్తున్నామో, భోజనం చేయడానికి ఎంతసేపు కేటాయిస్తారు మీరు? ఒక 15 నిమిషాలండి? 15 నిమిషాలా? ఒక 20 నిమిషాలా? 15 నిమిషాలు అన్నవాళ్ళు చూపిస్తారా? 15 నిమిషాలు కేటాయిస్తాను భోజనానికి అన్నవాళ్ళు. రైట్, ఓకే. 20 నిమిషాలు అన్నవాళ్ళు చూపిస్తారా? 20 నిమిషాలు టైం పడుతుంది నాకు అన్నవాళ్ళు. 10 నిమిషాల్లో తినేస్తారు అన్నవాళ్ళు చూపిస్తారా? 10 నిమిషాల్లో తినేస్తారు అన్నవాళ్ళు. మీ ఆవిడ చూస్తుందండోయ్. రైట్. నేను సాధారణంగా భోజనానికి కూర్చున్నాను అనుకోండి, మ్యాక్సిమం 7 మినిట్స్, ఇంకొంచెం అయితే 8 మినిట్స్. సాధారణంగా 7-8 మినిట్స్ కంటే ఎక్కువసేపు నేను అక్కడ కూర్చోవడానికి ఇష్టపడను. అది మొదటి నుంచి నాకు వచ్చినటువంటి అలవాటు. సరే, చాలామంది అడుగుతూ ఉంటారు, సతీష్ కుమార్ గారు మీరు ఏమైనా జిమ్కి వెళ్తారా? ఫిట్నెస్కి మీరు ఏమన్నా జిమ్లో ఎక్సర్సైజులు చేస్తారేమో అని అడుగుతూ ఉంటారు. నేను కలిగి ఉన్న ఆరోగ్యానికి ప్రధాన కారణం దేవుని యొక్క మహా కృప. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక విజయం ఏమిటయా అంటే, నువ్వు తిండిపోతూ అయినట్లయితే నీ నోటికి ఏం పెట్టమన్నాడు? ఏమిటట? కత్తి పెట్టుకో, అంటే కంట్రోల్ చేసుకో. దేవుడు నాకు ఇచ్చిన మహాకృప ఏమిటంటే, తిండి పట్ల దేవుడు నాకు కంట్రోల్ ఇచ్చాడు. ఏది కూడా ఇష్టంగా తిన్ను. ఇది నాకు చాలా ఇష్టమైంది, అది ఒకవేళ ఉంటే మాత్రం నన్ను ఎవరు ఆపద్దు అని చెప్పే ప్రసక్తి లేదు. ఐస్ క్రీమ్సా? అవి అంతే, కొంచెం తింటా. కూల్ డ్రింకా? అది అంటే 2 సిప్పులు వేస్తా. బిర్యానీయా? అది అంతే, కొంచెం తింటా. బిర్యానీ తినేప్పుడు ఏం చెప్తాను తెలుసా? మీరు బిర్యానీ ఒకవేళ వేస్తే ముక్కలు వేయకండి అని చెప్తా. ఓన్లీ రైసే తినాలని ఇష్టపడతా, కొంచెం. ఇట్లా ఏదైనా సరే కొంచెమే తినాలని ఆశపడతా. అంతేగాని ఆవురావురమంటూ ఇక్కడి దాకా తినేసి పొరపాటు తేనె పోస్తే 3-4 ముక్కలు బయటకు వచ్చేసి మళ్ళీ బయటకు వేయడం చేతగాక ఇష్టం లేక మళ్ళీ దాన్ని నవ్వులేసి లోపలికి పంపించేసి, ఇది నాకు అలవాటు లేదు. ఏ రోజు కూడా ఇక్కడి దాకా తిన్న సందర్భం నా జీవితంలో లేదు. రైట్. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎంత తినాలో అంతే తినాల్సిందిగా కోరుతున్నా. అలా తినడానికి అలా తినగలిగితే మీరు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. సో 10 నిమిషాలు అంటున్నారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం భోజనానికి ఒక 10 నిమిషాలు, సాయంత్రం భోజనానికి ఒక 10 నిమిషాలు, మొత్తం కలిపితే 30 నిమిషాలు. 15 నిమిషాలు తీసుకుంటే 45 నిమిషాలు. 45 నిమిషాలు భోజనానికి మీరు ఏ విధంగా టైం ఇస్తున్నారో, అలాగే ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు బైబిల్ చదవడానికి కనుక మీరు టైం ఇస్తే, శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో, ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని కూడా మనం అలాగే చదవాలి. మళ్ళా చెప్తున్నా, మనం అన్నం తింటున్నాం, అన్నం తినేసిన తర్వాత అది ఏ విధంగా లోపలికి వెళ్ళి అది బలంగా మారుతుంది మనకు తెలియదు. కానీ మనం అన్నం తిన్నామంటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగామంటే దాహం తీరుతుంది. నీళ్లు ఏ విధంగా దాహాన్ని తీరుస్తున్నాయో మనకు తెలియదు, కానీ దాహం తీరుతుంది. అన్నం భోంచేస్తే ఆకలి ఏ విధంగా తీరుతుందో మనకు తెలియదు, కానీ ఆకలి తీరుతుంది. అలాగే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి దినము చదివినట్లయితే అది ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము బలపరచబడుతుంది.
ఆరోగ్యాన్ని ఆత్మీయతకు అనుగ్రహించేది దేవుని వాక్యం. సంగమా, వాక్యాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. సెల్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి చాలామంది బైబిల్ని పట్టడం మానేశారు. నేను అనేక దేశాలకు వెళుతున్నప్పుడు నాతో పాటు వాక్య పరిచర్య చేసేటటువంటి సేవకుల్ని చూస్తూ ఉంటాను. వాళ్ళు కూడా కొంతమంది బైబిల్ పట్టరాట్లా సెల్ ఫోనే పట్టుకొస్తున్నారు. సెల్ ఫోన్ చూసి వాక్యం చెప్పేస్తున్నారు. అలా చెప్పడం తప్పు అని చెప్పట్లేదు, కానీ ఇక సేవకులే బైబిల్ పట్టడం మానేస్తే ఇక సామాన్యులు బైబిల్ పట్టుకొస్తారంటారా? ఈ బైబిల్ని మనం పట్టుకొస్తున్నప్పుడు లోకానికి మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటి అని అంటే, ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి మేము సేవిస్తున్నాం అని లోకానికి మనం సాక్ష్యం ఇస్తున్నాం. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం సిగ్గుపట్టలేదు, నామోషిగా ఫీల్ కావట్లేదు అని మనం లోకానికి ధైర్యంగా చాటి చెప్తున్నాం. సంగమా, బైబిల్ని చదవడానికైనా బైబిల్ని మోయడానికైనా ఎప్పుడూ కూడా నామోషిగా ఫీల్ కావద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాం. ఈ వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యం చదివే ప్రయత్నం చేయండి మానకుండా. కాబట్టి ప్రతిరోజు ఉదయము సాయంత్రం నేనేం చేస్తున్నాను, దేవునితో మొదటి గడియ ఒక కీర్తన చదువుతున్నా, సాయంత్రం ఒక సామెత చదువుతున్నా. నేను చదవటమే కాకుండా మీరు కూడా చదవాలని చెప్పి మీరు నేను మనము కలిసి బైబిల్ని చదవాలి అని ప్రయత్నం చేస్తున్నాం. మరి మీలో ఎంతమంది దేవునితో మొదటి గడియ గడుపుతున్నారో లేదో నాకు తెలియదు. ఒకసారి చేసి చూపిస్తారా? దేవునితో మొదటి గడియ మేము గడుపుతున్నాం అని వాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఇంకా మొదటి గడియ లేక సాయంత్రం దేవునితో మీ దినాన్ని గడపలేకపోతున్నారో మీరు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నా. మొదటిగా ఏమిటో చెప్పండి. గొర్రెల ద్వారం దేనికి సాదృశ్యం? మాట్లాడరేంటి? దేనికి సాదృశ్యం? రక్షకునికి, రక్షణకు సాదృశ్యం. రెండో గుమ్మం ఏమిటట? చేపల గుమ్మం. దేనికి సాదృశ్యం? ఆత్మలను సంపాదించడానికి సాదృశ్యం. మూడో గుమ్మం ఏమిటి? మూల గుమ్మం, పాత గుమ్మం. మన విశ్వాసానికి మూలం ఏమిటి చెప్పండి? మన రక్షణకు మూలం ఏమిటి చెప్పండి? మనం నమ్మిన సత్యానికి మూలం ఏమిటో చెప్పండి? దేవుని వాక్యం. ప్రాచీనమైనది, పురాతనమైనది, మొదటి నుంచి ఉన్నది దేవుని వాక్కు. ఆ వాక్య ప్రభు అయిన యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు మళ్ళా నెహెమ్యా దగ్గరికి వెళ్దాం రండి. 3వ వచనం. ఏ గుమ్మం ఇది? 3వ వచనం. ఏ గుమ్మం? గట్టిగా చెప్పండి, గట్టిగా. 3వ గుమ్మం, క్షమించండి, 3వ వచనంలో ఉన్న గుమ్మం ఏమిటి? మత్స్యపు గుమ్మం. అంటే అర్థం ఏమిటి? చేపల గుమ్మం. ఆ చేపల గుమ్మం గురించి 5వ వచనంలో ఏముంది? వారిని ఆనుకొని తెకోవీయులు బాగు చేసిరి. ఎవరు బాగు చేశారట? తెకోవీయులు బాగు చేసిరి. చేపల గుమ్మమును తెకోవీయులు బాగు చేశారు. చేపల గుమ్మం దేనికి సాదృశ్యం? ఆత్మల సంపదనకు సాదృశ్యం. ఇప్పుడు మరొక మాట నేను చదివిస్తాను రండి. రైట్. మరొక గుమ్మాన్ని నేను మీకు చదివిస్తాను రండి. 13వ వచనం. 13వ వచనం. లోయ ద్వారమును హనూనును జానోహ కాపరుస్తులను బాగు చేసిరి. రైట్. 4వ గుమ్మం పేరు ఏమిటి? లోయ ద్వారము లేక లోయ గుమ్మము. దయచేసి గమనించాలి. నువ్వు రక్షించబడ్డావు, రక్షణలోనికి అనేక మంది నడిపిస్తున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆటుపోట్లు వస్తాయి. లోయ గుమ్మము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకు, వేదనలకు, బాధకు సాదృశ్యం. ఎత్తు పల్లాలు అంటాం, చూసాం కదండి. ఎత్తేమో విజయానికి సాదృశ్యం, పల్లవేమో
ఓటమికి సాదృశ్యం, లేదా ఎత్తేమో దీవెనకు సాదృశ్యం, లోతేమో కష్టాలకు సాదృశ్యం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఏమిటి? ద్వితీయోపదేశ కాండము 11:11. ఈ సంవత్సరము ఏమిటట? ఎత్తు పల్లములు కలిగిన లేక 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఫ్రెండ్స్, బైబిల్ ఏముందో తెలుసా? మీరు పొందుకున్న సంవత్సరంలో లోయలు ఉంటాయి, అలాగే ఏముంటాయట? కొండలు కూడా ఉంటాయి. లోయలు దేనికి సాదృశ్యం అంటే కష్టాలకు, శ్రమలకు సాదృశ్యం. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు తన స్వరూపంలోనికి నిన్ను మార్చుకోవడానికి, మలుచుకోవడానికి శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలు సాధారణంగా మనకు మేలు చేస్తాయి అంటారా, కీడు చేస్తాయి అంటారా? గట్టిగా చెప్పాలి. శ్రమలు మనకు మేలే చేస్తాయి, కష్టాలు మనకు మేలే చేస్తాయి. కానీ వాస్తవంగా మనం కష్టాలు ఇష్టపడం, శ్రమలను ఇష్టపడం. ఎందుకంటే మనం విజయాన్నే ఇష్టపడతాం, సౌఖ్యాన్నే ఇష్టపడతాం. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ద్రాక్షలు చాలా నిగనిగలాడుతూ ఉంటాయి. అవి మీకు రసంగా మారాలంటే ఏం కావాలో చెప్పండి? అవి ఆకారాన్ని పోగొట్టుకోవాలి. చెరుకు గడలు భలే ఉంటాయి కదండి. కానీ అవి మీకు చెరుకు రసాన్ని ఇవ్వాలంటే అవి పిప్పిగా నలిపివేయబడాలి. ఆలోచన చేయండి. భూమి మీకు పంటనివ్వాలంటే ఆ భూమిని ఏం చేయాలి చెప్పండి? దున్నేసేయాలి. సరే, మీ చేతిలో ఐసిగడ్డ ఉంది. ఈ ఐసిగడ్డ మీకు చల్లని నీళ్లుగా మారాలంటే ఏం చేయాలి? గట్టి చెప్పండి. రైట్. మీరు మసాలాలు కావాలనుకోండి, ఏం చేయాలి? నూరాలా వద్దా? నూరాలి. ఒక పిండి చేయాలనుకోండి, మిక్సీలో ఏమేయాలి? ఆ పిండి వేసి ఆన్ చేస్తే అదేం చేస్తుంది? మెత్తను చేస్తుంది. అనగా అర్థం ఏమిటయా అంటే, ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి, ఉపయోగపడే స్థితికి రావాలి అని అంటే అది ఖచ్చితంగా దంచబడాలి. గోధుమలు ఏం కావాలి? దంచబడితేనే అది మీకు ఆహారంగా మారుతుంది. బియ్యం ఏం కావాలి? అవి బాయిల్ అయిపోవాలి, ఉడకబెట్టబడాలి. ఉడకబెట్టబడితేనే ఆహారంగా మారుతుంది. అనగా నువ్వు నేను పనికొచ్చే పాత్రలుగా దేవుని చేతిలో వాడబడాలంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, ఆకలి మంటలు అనుమతిస్తాడు, ఆర్థిక సమస్యలు అనుమతిస్తాడు, అపజయాన్ని అనుమతిస్తాడు, అవమానాన్ని అనుమతిస్తాడు. సో జీవితంలో మర్చిపోకండి, శ్రమలు కష్టాలు మీరు కలిగి ఉంటున్నారు అంటే, వాటి గుండా వెళుతున్నారు అంటే, నీలో నుండి ఒక మంచి ఆత్మీయ వ్యక్తిని బయటికి తీసుకురావడానికే, నీకేదో ఒక విలువైన పాఠాన్ని నేర్పించటానికే, నిన్ను తన దగ్గరికి మరింతగా చేర్చుకోవడానికే, నువ్వు 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చడానికే దేవుడు నీ జీవితంలో శ్రమలను, కష్టాలను అనుమతిస్తాడు. నలుగగొట్టబడకుండా ఒక వ్యక్తి నలుగురికి మేలుకరంగా మారడం సాధ్యము కాదు. నీ అసలు సిసలైనటువంటి తత్వము, వ్యక్తిత్వము ఎప్పుడు బయటపడుతుందయా అంటే, నువ్వు నలుగగొట్టబడినప్పుడే, శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నప్పుడే. భర్త బుద్ధి అయినా కావచ్చు, భార్య బుద్ధి అయినా కావచ్చు, ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే కష్టాల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడే. ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు భార్య భర్తను చూసి ధైర్యంగా ఉండండి, ఇంతకాలం మనకి ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు రాలేదు, ఇప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నాం, సమస్యలు ఎలాగ వచ్చినాయో అలాగే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మీరేమీ కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి అని భార్య చెప్తుందనుకోండి, నిజంగా ఆమె ఉత్తమురాలు.
అలా కాకుండా కొంచెం ఆర్థిక సమస్యలు వచ్చి ఇంటి రెంట్ కట్టలేక, ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కొనలేక భర్త ఒకవేళ సతమతం అవుతున్నట్లయితే ఆ భార్య వెంటనే చేసుకోక కనీసం పెళ్ళాన్ని పిల్లల్ని పోషించలేని నీలాంటి చేతగాన్ని వాడిని చేసుకున్నాను, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావనుకో, అది నీ బుద్ధి. భార్య ఆరోగ్యం బలహీనంగా ఉండి, భార్య ఆరోగ్యం సరిగా లేక అస్తమానం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, మందులు వేసుకోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భర్తగా నువ్వు నీ భార్యకి అండగా నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మళ్ళీ నువ్వు నార్మల్ వ్యక్తి అయిపోతావు, నువ్వు కోలుకుంటావు అని చెప్పి భార్యను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఎప్పటికప్పుడు తన కోసం ప్రార్థన చేసే భర్తవైతే నువ్వు మంచి భర్తవి. అలా కాకుండా అస్తమాను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఎక్కువ శాతం నువ్వు మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి నువ్వు నీ భార్యను చూసి చేసుకోక నీలాంటి రోగిని చేసుకున్నాను, రోగ్రస్టిని చేసుకున్నాను, దాపరించక నువ్వెందుకు దాపరించావు, పోవు నీ పుట్టింటికి పో, ఇలాంటి రోగాలతో నిండిపోయిన దాన్ని నాకు కట్టబెట్టాడు మీ నాయన, వీళ్ళు అక్కడే బాగుపడిపో అని చెప్పి పుట్టింటికి పంపించేవాడో, పంపిస్తానని బెదిరించేవాడో మంచి భర్త కాదండి. మంచి భర్తవో మంచి భార్యవో ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, భార్య అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు అండగా నిలబడేటటువంటి భర్త, భార్య ఆ సమయంలో నిలబడేవాడే, ఆ సమయంలో ఆదరించేవాడే, ఆదరించేదే అసలు సెసలైనటువంటి భార్య భర్త. అన్నీ బాగున్నప్పుడు అబ్బో అంటాం వేరు, అన్నీ పోయినప్పుడు నిలబడేటటువంటి భర్త, భార్య ఉత్తమమైన వాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా పరిశోధించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని సమస్యలను, శోధనలను అనుమతిస్తాడు. అప్పుడే కదండి మనం విరిగి నలిగిన మనస్సుతో ఏం చేస్తాం? ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడు సెలవిచ్చాడు, విరిగి నలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం అంట, ఆయన వారి ప్రక్కనే ఉంటాడట. విరిగి నలిగిన వారికి దేవుడు ఎప్పుడు కూడా సమీపముగా ఉంటాడు. విరిగి నలిగినటువంటి వారి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన బలులు అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు చలించిపోతాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ లోయ ద్వారాన్ని ఎవరు బాగు చేశారట? జానోహ కాపరస్తులు. జానోహ అనే పేరుకి అర్థం తెలుసా? విరిగిపోయిన, నలిగిపోయిన అని అర్థం. విచిత్రంగా ఉంది కదా? విరిగిపోయిన, బ్రోకెన్, నలిగిపోయిన, విరిగిపోయిన అని అర్థం. నలిగిపోయిన, విరిగిపోయిన వారే లోయ ద్వారాన్ని నిలబెట్టారండి. సహోదరి సహోదరులు, మళ్ళా చెప్తున్నా, నలుగా కొట్టబడిన గోధుమలే ఆహారంగా మారుతాయి, దున్నబడిన పొలమే పంటలు ఇస్తాయి, నలుగ కొట్టబడిన చెరుకు గడ రసంగా మారుతుంది, ద్రాక్ష రసముగా మారుతుంది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు నలగొట్టబడుతున్నట్లయితే, మళ్ళా చెప్తున్నా, నేను ఓ సందర్భంలో అర్ధరాత్రి నేను రెంట్కుంటున్నటువంటి హౌస్ పైకి వెళ్ళి దేవునికి ఈ మాట చెప్తున్నా, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, ఇదే పాట పాడుతున్నా. సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను విరక్కొడతానన్నాడు. నేనేమడిగాను? దీవించు ప్రభు అని అన్నాను. దేవుడు ఏమన్నాడు? విరక్కొడతానన్నాడు. ఏమన్నానో తెలుసా? విరక్కొట్టడం కాదు ప్రభు నేను అడుగుతుంది, దీవించమంటన్నా. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు, నా కుమారుడా, ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుతున్నారా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభు అని చెప్పి. నిన్ను విరగొట్టనివరా? విరక్కొడతా నిన్ను. ప్రభు, ఎందుకు విరక్కొడతావు ప్రభువా? నువ్వు దీవించబడ్డం కాదురా నేను కోరుతుంది, అనేక మందికి దీవెనకరంగా మారాలి, అది నేను కోరుతున్నా. ప్రభు కొంచెం అర్థమయ్యేలా చెప్పు ప్రభువా. ఆ సమయంలో దేవుడు నాకు విరగొట్టబడినటువంటి రొట్టెను జ్ఞాపకం తీసుకొచ్చాడు. చూసావా, అది చేతిలో ఉన్నప్పుడు అనేక మందికి ఆహారంగా మారలేదురా. అది ఎప్పుడైతే విరగొట్టబడిందో అనేక వేల మందికి ఆహారంగా మారింది. నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను దీవించాను అని అంటే తర్వాత ఏం చేయాలి? విరగొట్టాలి. నువ్వు దీవించబడి అలా ఉండిపోవడానికి వీల్లేదు. నువ్వు విరగొట్టబడకుండా ఇతరులకు
దీవెనకరముగా మారలేవు. ప్రియ సహోదరి సహోదరులు, అడుగుతున్న మన జీవితంలో ఏది బెటర్ అంటారు? మనం దీవించబడ్డమే సరిపోతుందంటారా? మనం ఇతరులకు దీవెనకరంగా మారటం కావాలంటారా? గట్టిగా చెప్పండి. ఇతరులకు నువ్వు దీవెనకరంగా మారాలి అని అంటే దేవుని చేతిలో నువ్వు విరగొట్టబడాలి. ఆ విరగొట్టబడటము అనే ప్రక్రియ లోయ ద్వారం. నీ జీవితంలో దేవుడు నిన్ను విరగొడుతున్నాడు అని అంటే, నలగగొడుతున్నాడు అంటే, నలిపేస్తున్నాడు అని అంటే, అది ఆర్థిక సమస్య ద్వారా కావచ్చు, అనారోగ్యం ద్వారా కావచ్చు, ఇతరత్ర సమస్యల ద్వారా, ఒత్తిడి ద్వారా, శోధనల ద్వారా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అంటే నీకు శుభవార్త. విరగొట్టబడిన తరువాత ఆ రొట్టెకు మిగిలింది ఏమిటయ్యా అంటే పంచి పెట్టబడమే, అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారటమే. కాబట్టి మీలో ఎవరైనా ఉన్నారా, బ్రదర్ నిజంగా నా జీవితం ఈరోజు బహుగా విరగొట్టబడుతుంది అన్న వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారా? నా జీవితం చాలా కష్టాల్లో ఉంది, శ్రమల్లో ఉంది అన్న వాళ్ళు చూపిస్తారా? అయితే మీ అందరికీ శుభవార్త. ఏమిటి? విరగొట్టబడు దేవుడు నిన్ను ఇతరులకు దీవెనకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టే నీ జీవితాన్ని రోజు ఏం చేస్తున్నాడు? విరగొడుతున్నాడు. ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించినట్లయితే భక్తుడు సెలవిచ్చాడు, మేలాయను ప్రభు శ్రమ అనుభవించటం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న శ్రమ, కష్టము, బాధ, వేదన, ఇరుకు, ఇబ్బంది సహోదరి సహోదరులు త్వరలో నీకు మేలుకరంగా మారబోతుంది. విశ్వసించినట్లయితే నాతో పాటు ప్రార్థన చేస్తారా? రండి, ప్రార్థనలు ఏకీవించండి. ఈరోజు ప్రభువుకు చెప్పండి, ప్రభువా నేను కలిగి ఉన్న ఈ కష్టాన్ని బట్టి నేను చాలాసార్లు నిన్ను ప్రశ్నించానయ్యా. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ నిరుద్యోగము సమస్య, నాకే ఎందుకు ఈ రోగాలు, నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు అని చాలాసార్లు నేను నిన్ను ప్రశ్నించాను ప్రభువా. కానీ ఈరోజు నేను కలిగి ఉన్న శ్రమ వెనుక, కష్టము వెనుక, బాధ వెనుక నాయన నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉందని, నన్ను ఇతరులకు ఆశీర్వాదంగా, ఆదర్శంగా మార్చటానికే, మేలు చేయడానికే దీనిని అనుమతించావని అయ్యా నేను తెలుసుకొని ఈరోజు నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నిరుత్సాహపడద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. త్వరలోనే నీ జీవితంలో మేలును చూడబోతున్నావు. దేవుని చేతికి సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకో. నిర్నిమిత్తముగా దేవుడు నిన్ను బాధించటమైనా, కష్టాలు పాలు చేయటమైనా ఆయన ఇష్టం లేనే లేదు. ఒకవేళ ఈరోజు నువ్వు చేసిన తప్పుల వల్ల, చేసిన పొరపాట్ల వల్ల ఒకవేళ నువ్వు కష్టాలు గుండా, నష్టాలు గుండా వెళుతున్నట్లయితే క్షమాపణ కోరు. ప్రభువా నేను చేసిన పొరపాటు వల్ల ఈ కష్టం వచ్చింది, నేను చేసిన తప్పు వల్ల ఈ కష్టం వచ్చింది, నేను చేయకూడని పని చేశాను కాబట్టి ఉద్యోగం పోయింది, తప్పు వల్ల, పాపం వల్ల ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వస్తే అది నీకు తెలుసు కాబట్టి క్షమాపణ కోరు. నన్ను క్షమించాయా, అలా చేయకుండా ఉండాల్సింది, అలా జీవించకుండా ఉండాల్సింది, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నా ప్రవర్తన వల్లే, నా తప్పు వల్లే, నా పాపం వల్లే, నా అలవాటు వల్లే ఈరోజు నా కష్టం, నా జీవితంలో ఇంత కష్టం వచ్చి పడింది. ప్రభా నన్ను క్షమించాయా, మన్నించాయా. ఎక్కడి నుంచి అయినా నేను జాగ్రత్తగా ఉండులాగున, ఎక్కడి నుంచి అయినా నేను పరిశుద్ధంగా ఉండులాగున, ఎక్కడి నుంచి అయినా ప్రభా నీ బిడ్డగా జీవించులాగున శక్తిని అయ్యా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ నిర్నిమిత్తముగా నువ్వు శ్రమ గుండా, కష్టం గుండా వెళుతున్నట్లయితే నీకు శుభవార్త. దేవుడు నిన్ను అనేకులకు ఆదర్శంగాను, ఆశీర్వాదంగాను దేవుడు మలుస్తున్నాడు. సంగమా రండి, అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షణకు ఆధారం నువ్వే నాయన, మా రక్షకుడవు నీవే నాయన. రక్షింపబడిన మేము మౌనంగా ఉంటే నాయన, రక్షింపబడవలసిన వాళ్ళు రక్షింపబడకుండా నరకానికి వెళ్ళిపోతారే. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ నాయన రక్షకుణ్ణి పరిచయం చేయాలి, రక్షణలోనికి నడిపించాలి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన మరొకరు బాగుపడులాగున వారిని ప్రభువా సత్యములోనికి నడిపించే కృపనివ్వండి అయ్యా. నీ సన్నిధికి నడిపించే భారాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరినైనా నువ్వు బాగు చేయగలవు. ఎంత పాపిష్టి అలవాట్లు ఉన్నా వాటి నుంచి విడిపించగలవు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కాబట్టి మా బంధువులలో, మా స్నేహితులలో, మా కుటుంబంలో
ఎంతోమంది నాయన అయ్యా అనేక బ్యాడ్ హ్యాబిట్స్తో, అనేకమైన పాపిష్టి అలవాట్లతో, అక్రమ సంబంధాలతో, నాయన అనారోగ్యాలతో అల్లాడిపోతున్నారయ్యా. బాగు చేయగలవని తెలిసిన మేము మౌనంగా ఉండకుండా నాయన వారి బాగును కోరుకొని వారిని మాతో పాటు నీ సన్నిధికి నడిపించి వారు బాగుండులాగున మేము చేయగలిగిందంతా చేసే కృపనివ్వండి అయ్యా. రెండోదిగా అయ్యా నాయన నీ వాక్యమే మాకు ఆధారం, నీ వాక్యమే మాకు ఆహారం, నీ వాక్యమే మాకు అండ, నీ వాక్యమే మాకు వాగ్దానం. నీ వాక్యాన్ని ప్రభువా పెడ చెవిన పెట్టక నీ వాక్యమును ధ్యానించే మనస్సు, నాయన నీ వాక్యానుసారంగా జీవించే హృదయం మా అందరికీ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి వాక్యం పట్ల శ్రద్ధనివ్వండి అయ్యా. వాక్యాన్ని బాధ్యత కలిగి, భారము కలిగి, భాగ్యంగా ఎంచి చదివేటటువంటి అలవాటు దయచేయండి అయ్యా. నాయన నీతో మొదటి గడియ, నాయన నీతో సాయంత్రం పోయే ముందు ఒక గడియ గడిపే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి రక్షక. ఈ సమయంలో నాయన లోయ ద్వారం గుండా మాలో కొంతమంది వెళ్తున్నారయ్యా. కష్టాలు గుండా వెళ్తున్నారు, శ్రమల గుండా వెళుతున్నారు నాయన. అవి నువ్వు అనుమతించినట్లయితే మాకు మేలు, మాకు ఆశీర్వాదం. కానీ ఒకవేళ మేము కొని తెచ్చుకున్నట్లయితే మమ్మల్ని సరిచేయి నాయన. మేము పొందుకున్న గాయాల ద్వారా, మేము పొందుకున్న దెబ్బల ద్వారా, మేము తిన్నటువంటి ప్రభువా కష్టాల ద్వారా, అనుభవిస్తున్న కష్టాల ద్వారా మా తప్పులు మేము ఒప్పుకొని విడిచిపెట్టే మనసు మాకు దయచేయండి అయ్యా. తండ్రి, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతిలోకి తీసుకోండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా మార్చండి, మలచండి నాయన. అయ్యా మా 2 చేతులు పైకెట్టి మమ్మును మా కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. నిండారా నీ 2 చేతులు చాచి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి నాయన. ఆశీర్వాదకరముగా 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 ఆదర్శప్రాయముగా మా జీవితాలను ప్రభువా దీవించు నాయన, దీవించయ్యా, దీవెనకరముగా మార్చు నాయన. నాయన మా సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మేము కల్లారా చూసే భాగ్యం మాకు దయచేయ్యా. గొప్ప ఉజ్జీవాన్ని మా సంఘాల్లో మీరు అనుగ్రహించండి అయ్యా. మా సంఘములు నాయన అభివృద్ధి చెందాలి. నశించిపోతున్న వాళ్ళు ఈ సన్నిధికి పరుగు పరుగున రావాలి నాయన. పాడైపోతున్న వాళ్ళు, పాపిష్టి అలవాట్లతో నాశనం అయిపోతున్న వాళ్ళు బాగు చేయగలిగిన నీ సన్నిధికి పరుగు పరుగున రావాలి నాయనా. మీరు వారిని ఆకర్షించుకోండి అయ్యా, ఆకర్షించుకోండి అయ్యా, ఆకర్షించుకోండి అయ్యా. మందిరంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి, నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ మహిమను వాళ్ళు చూడాలి, మార్పు చెందాలి, రక్షింపబడాలి. అట్టి శక్తితో నాయన, అట్టి నీ సన్నిధితో, అట్టి నీ మహిమతో మా సంఘాలను నింపవలసిందిగా కోరుతున్నాను. సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఆశీర్వాదకరమైన సేవ చేయులాగున సహాయం చేయి. కష్టపడి సేవ చేయులాగున, కష్టపడడానికి ఇష్టపడే సేవను ప్రభువా మేమందరం చేయులాగున సహాయం చేయి అయ్యా. వచ్చే ఆదివారం ప్రభువా మా మందిరాల్లో పట్టచాలనంత ప్రవాహముగా నాయన నీ సన్నిధిని ప్రేమించే, నీ వాక్యమును ప్రేమించే, నీతో సమయం గడపడానికి ఇష్టపడే వారందరినీ తీసుకురా నాయన. ఎవరైతే గడిచిన వారాల్లో ఏ కారణం చేత రాలేకపోయారో నాయన, వరకున్న సమస్య నుండి, వరకున్న కష్టం నుండి, వరకున్న బాధ వ్యాధి నుండి విడిపించు నాయన. నీ సన్నిధికి దూరం కాకుండా వాళ్ళందరినీ నడిపించాయా. వస్తూ వస్తూ మానేసిన వారిని మళ్ళా మీరు ప్రేరేపించి నీ సన్నిధికి తీసుకురండి తండ్రి. నాయనా అన్ని మందిరాల్లో, అన్ని ఆరాధనలలో నాయన పాల్పంచుకోవడానికి వచ్చే నీ బిడ్డలు క్షేమంగా రావాలి, క్షేమంగా వెళ్ళాలి. వారు నీ సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన నువ్వు విని సమృద్ధి అయిన జవాబులు దయచేయాల్సిందిగా కోరుతున్నానయ్యా. అయ్యా ఈ మందిరాలు నువ్వు నివసించే స్థలము, నీ నివాస గృహము, కావలసిన పర్మిషన్స్, కావలసిన కన్వర్షన్స్, కావలసినటువంటి విజయము అన్ని విషయాల్లో దయచేయండి అయ్యా. నాయన ఈ నీ సంఘాల అభివృద్ధి విషయంలో సైతాను చేస్తున్న ప్రతి ఆటంకాన్ని, అభివృద్ధి పడుతున్న సంఘాలను ఆటంకపరుస్తున్న సైతాన్ని ప్రభువా లయపరచండి. సైతాను తంత్రాలను లయపరచు నాయన. వాడి మనుషులను నాయన దూరపరచండి అయ్యా. మా సంఘాల్లో ప్రభువా నీ శక్తిని మేము చూడాలి నాయన. మా సంఘాల్లో ప్రభువా నీ మహిమను మేము చూసి ప్రభువా దుష్టుని యొక్క మనుషులు చేసే ప్రతి తంత్రమును మీరు లయపరిచి, వారు సిద్ధపరిచే ప్రతి ఆలోచనలను, ఆయుధములను ప్రభువా మీరు లయపరిచి మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. సంపూర్ణ విజయము నాయన మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో అయ్యా మాకు మందిరానికి వ్యతిరేకంగా ఉన్న కోర్టు కేసుల్లో మాకు సంపూర్ణ విజయం దయచేయి.
ప్రభువా, దుష్టులు ఏదో విధంగా ఏదో ఒక హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కలిసినా నిన్ను ఎదుర్కోవడం సాధ్యం కాదు. వారి జ్ఞానము నీ దృష్టిలో వెరితనము, వారి ఆలోచనలు నీ దృష్టిలో నాయన వెరితనము. ఆయన వారి వెరిని ప్రభువా మీరు వారికి కనపరచండి, వారి మూర్ఖత్వాన్ని వారికి కనపరచండి. అహీతోపేలు చేసిన ఆలోచన చెడగొట్టమంటే నాయన నువ్వు అహీతోపేలు లేకుండా చేశావు. మా పరిచర్యకు, సంఘాలకు, సేవకు, స్థలాలకు, మందిరాలకు వ్యతిరేకంగా ఎవరెవరైతే తలుస్తున్నారో, ఆలోచిస్తున్నారో, కీడు చేయాలని ఆశిస్తున్నారో నాయన వారో మా మందిరాలకు దూరంగా ఉండులాగున, వారి ఆలోచనలన్నీ చెడిపోయి వ్యర్థమైపోయి సిగ్గుతో తల వంచుకోలాగున మీ మహిమను కనపరచండి. నేటి వరకు మమ్మను కాపాడావు, నీ రాకడ వరకు మమ్మల్ని కాపాడుతావు. నేటి వరకు మా మందిరాలను కాపాడావు, నీ రాకడ వరకు ఈ మందిరాలను కాపాడుతావు. నేటి వరకు మీ మందిరంలో అద్భుతమైన సేవను జరిగించావు, నీ రాకడ వరకు ఈ మందిరాలు అద్భుతమైన సేవను జరిగిస్తావు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నారయ్యా, క్షేమంగా వారి గృహానికి, సంతోషంగా వారి గృహానికి వెళ్ళి కలిగి ఉన్న శ్రమలు, చేసిన పాపం వల్ల వచ్చినట్లయితే ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళా ధ్యానించి, ప్రభువా నేను చేసిన తప్పుల వల్ల ఈ కష్టాలు వచ్చినాయి, క్షమించునాయినా అని నీతో సమాధాన పడులాగున సహాయం చేయి. లేదు, నువ్వు ఒకవేళ మా జీవితాలను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదంగా మలచడానికే వాటిని ఒకవేళ మా జీవితంలో అనుమతించినట్లయితే అందును బట్టి ప్రభువా నిన్ను గణపరిచే, నేను స్తుతించే మనస్సు మాకు దయచేయమని రేపటి దినాన ప్రభువా సువార్తను దానం చేయడానికి ఎవరెవరైతే రాబోతున్నారో, అలాగే మందిర నిర్మాణం కోసం సహాయం చేయడానికి ఎవరినైతే నువ్వు సిద్ధపరిచావో నాయన వారిని ప్రత్యేకంగా దీవించాయా. నాయన అంతటా అందరూ రక్షించబడాలంటే, బాగుపడాలంటే అంతటా అందరికీ సువార్త అందాలి. సువార్తను అందించగలిగిన శక్తి ఉన్న చోట నీకు సాక్షులుగా జీవించగలిగినటువంటి ఆత్మీయత మా సంఘంలో ప్రతి ఒక్కరికి ఇమ్మని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. రైట్ ఫ్రెండ్స్, క్షేమంగా వెళ్ళండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే రేపు మధ్యాహ్నం జరిగేటటువంటి సువార్త దానం చేసే దాతల సదస్సులో పాల్పంచుకోండి. అలాగే వచ్చే వారం గుడివాడ మందిర ప్రతిష్ఠ జరగబోతుంది. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆ మందిర నిర్మాణంలో నా హస్తం కూడా